దేవుడి ఉద్దేశం మన ఉద్దేశం కూడా అంతే. దేవుని ఉద్దేశం అనేది మనకు కూడా అంతే. మన పిల్లల విషయంలో నేనే సృజించాను. ఈ మానవ జాతికి తెలియదు ఈ విషయం. ఈ జాతులు మధ్య విషమత కలిగి ఉన్న ఆయనే మన క్రియేటర్ అని తెలియదు. తర్వాత నా నామము పెట్టబడింది, పేరు పెట్టాడు మనకి. మనం యాకోబు కోవకు చెందిన వాళ్ళము, కానీ మనలను ఇశ్రాయేలుగా మార్చినాడు. నా నామం పెట్టబడిన వాడిని, నేనే వారిని కలుగ చేసి వారిని పుట్టించిన వాడిని. ఒకవేళ అమ్మా నాన్నలు కన్నారు అనుకోవచ్చు మనం. నాన్న, నేను కనటము పెంచడం కాదు నాన్న, యు ఆర్ ద గిఫ్ట్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క రాజమండ్రిలో ఒక అబ్బాయి, ప్రణీత్ అతని పేరు, ఇంటి పేరు కొంచెమర్తే. తను బీసీసీ కింద ఇండియాలో ఫస్ట్ వచ్చాడు. ఐఐటి కాదు, జేఈ మెయిన్స్ ఓపెన్ కాంపిటీషన్లో 15 లక్షల మంది రాస్తే 50వ వాడు మొదటి నుంచి పైనుంచి 50వ ర్యాంకు లేకపోతే 56వ ర్యాంకు. అమ్మ బాబు ఏం చెప్పాలి నాన్న? నిన్ను మాకు ఇచ్చింది దేవుడు. ఈ ర్యాంకు 15 లక్షల మంది, ఇండియాలో 150 కోట్ల మందిలో 50వ ర్యాంక్ వచ్చిందే నీకు. ఇది ఆయన అలాంటి బుద్ధి ఉందో లేదా బాబు, అమ్మ బాబుకి నాకు తెలియదు, కానీ మనం మాత్రం కలిగి ఉండాలి సుమా. ఇక్కడ కూర్చున్నవారు, నీ ఉద్యోగం వచ్చిందా కొడుకులకి? నీ గురించి కాదు, పిల్లల్ని బట్టి కూడా కాదు, ఎవరిని బట్టి. ఎస్, ఇది ఉండాలి మనకి. లేదంటే దేవునికి మహిమను దొంగిలిస్తున్నాం మనం. ఇది సత్యం అండి, ఇలా చెప్పాలి మనం. ఏ అబ్బాయి యాకోబు, ఏ మిస్టర్ దొంగ, నువ్వు అన్యాయస్తుడు. నువ్వు ఎవరి దృష్టికి? అన్న దృష్టికి. అన్న ఎవరు? అన్న పేరు యాషావు కదా. నువ్వు ఎటువంటి వాడు నాకు తెలుసురా, మనసులో ఉంది, కానీ క్షమించే హృదయం, ప్రేమించే హృదయం ఉంది. దేవుని మనసు వచ్చేసింది యాషావుకి తమ్ముడు పట్ల. వీళ్ళు ఎవరు అన్నాడు ఆ మనిషితోటి? ఏమన్నాడు తెలుసా? ఈ బుద్ధి మనకు ఉండాలి. నేను కన్నాను, పెంచాను, ఇలా కాలర ఎగరేసుకుంటూ చెప్పకూడదు మనం. అర్థమైందా? ఏదైనా కలిగి ఉంటే బికాస్ ఆఫ్ హిమ్. ఇక్కడ కూడా మనం అలాగున ఆయన మహిమపరచడం అంటే ఇది మొదటి మాట. ఆయన ప్రేమను మనం రుచి చూస్తున్నాం. ఆది కాండము 1వ అధ్యాయం 27వ వచనం. ఆది కాండం 1వ అధ్యాయం 27వ వచనం. చాలు. ఎవరి స్వరూపంలో ఉన్నాం మనం? కుక్క కాదు నువ్వు, నక్క కాదు, పంది కాదు నువ్వు. వాళ్ళకంతే, వాళ్ళు పూజిస్తారు, వాళ్ళు అవి పూజిస్తారు. అవన్నీ కుక్క కాదు, పంది కాదు, ఏరుగు కాదు. మనం అక్కడ ఏముందో తెలుసా? ఆది కాండం 1:27లో అరే మన స్వరూపం దేవునిది. వీఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ ద ఆల్మైటీ. వాట్ ఏ గ్రేట్. గాడిది కాదు నువ్వు, ఆవు కూడా కాదు, అనేక రూపాలని తాబేలు కాదు నువ్వు. వాట్ ఏ ప్రివిలేజ్ ఇట్ ఈస్. దట్ ఈస్ కాల్డ్ లవ్. దేవుని ప్రేమ. ప్రేమ అంటే వివరణది 1-2 తలంపులు. ఎంతో ప్రేమించాడు. మొదటి మాటగా ఆరాధన చేద్దాం. రెండవది మత్తయి సువార్త 1:21. చదువు. ఎంత లేటా? ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు అనే దానికి వివరణ చూసాం మనం.
వెరీ సింపుల్గా 2-3 నిమిషాలు. ఆ ప్రేమ సశరీరుడిగా ప్రభువైన దేవుడు భూమి మీదకి రావటానికి కారణమేది. ఎందుకు వచ్చాడు? ఎందుకు రావాలి? నీ భ్రష్టత్వం నుంచి, నీ అధోగతి నుంచి దేవుడు మనలను తప్పించటానికి, విడిపించటానికి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. చాలు. ఇది దేవుని యొక్క సంకల్పం. ఇది ఇక్కడ రాయబడింది, కానీ ఈ మాట ఎక్కడో కొన్ని వందల సంవత్సరాల క్రితం దేవుడే చెప్పాడు. ప్రవచనం. ఆయన ఆమె యొక్క కనలేదు ఇంకా. ఇట్ షుడ్ బి డన్. అలాగా. ఎవరి కొరకు? దేవుడే. ఎందుకు? మన కొరకు భూమి మీదకి వచ్చినాడు కనికగా గర్భం ద్వారా. తన ప్రజలను వారి పాపం నుండి ఏ విధముగాను ఏ మనుషుడు రక్షణ పొందలేడు. యేసు నామమునే రక్షణ పొందగలం మనం. ఏ నామమునను మనం పొందలేము. ఆకాశం కింద ఇచ్చిన ఉన్న వాటి బట్టి కానీ, ఏ నామమును భూమి కింద కానీ, ఇంకెక్కడైనా ఆయా ఏ నామమునను ఏ విధంగాను ఎవరి వల్ల కూడా రక్షణ కలగదు. అనగా పాపం నుండి విడుదల కలగదు. హెబ్రీయులు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది కదా, 9వ అధ్యాయం 22. ఇది మన ప్రియులు, హైందవ ప్రియులు, మన చుట్టూ ఉన్న నీవు నేను కూడా ఈ కావు చెందిన వాళ్ళమే. ఇది నమ్ముతాం మనం. అందుకే కోడెలు, మేకలు, ఎడ్లు ఇట్లాంటి బలులు ఇస్తాం. ఇది నమ్మిక. అది చెప్పింది కూడా దేవుడే. పాత నిబంధన అంతా అదే ఆచరిస్తున్నారు మన వెలుపల ఉన్నవారు అంత ప్రియులు అందరూ. నీవు కూడా. కానీ తర్వాత అక్కడ ఇదే అధ్యాయంలో చక్కగా రాయబడింది. 14వ వచనం. యేసు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ కావాలి అంటూ పైన 12-13 మనకు తెలిసింది. ఈ గ్రహింపులో ఉన్నాం. అయ్యా, మనం ఎందుకు ప్రభు నమ్ముకున్నాం? అమ్మా బాబు వస్తున్నారని వాళ్ళ చెంగు పట్టుకుని వస్తున్నామా? వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళతో ఏకీవించు. నువ్వు పొరపాటు చేస్తున్నావు. అన్నయ్య వస్తున్నాడను, తమ్ముడు వస్తున్నాడను, భార్య వెళ్తున్నాను, నువ్వు వచ్చావా? మా భార్య యొక్క నా మార్గంలో వెళ్ళాలనుకుని వచ్చావా? నమ్ముకున్నావా? నువ్వు వెనక ముందు నమ్ముకుంటాం మనం. నో, సత్యమును బట్టి మత్తయి సువార్త 1:27 ప్రకారము ఆయన వచ్చాడు మన కొరకు. రక్త ప్రోక్షణ లేకుండా పాప నివారణ కలుగదు. ఆ రక్తము ఆ భూ సంబంధమైన వాటి ద్వారా కాదు. ఆయనే పరిశుద్ధైన ఆయనే లోకానికి వచ్చి మరణించినారు. ఆ రక్త ప్రోక్షణ ద్వారా మనం కడగబడ్డాం గనుక మనల్ని ఆరాధన కొరకు యోగ్యులుగా చేశాడు అండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు మన చుట్టూ తిరుగుతారు. 5 ఏళ్లకు ఒకసారి మాత్రమే. మన గుమ్మాన్ని కూడా తట్టరండి. వీధుల్లో వెళ్తుంటే చూస్తాం, లేకపోతే పట్టణంలో ఎక్కడో. మినిస్టర్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వీళ్ళు కూడా వీధుల్లో తిరుగుతారు.
ఒకసారి అధికారం చేజిక్కే వరకు అంత మాత్రమే. కానీ పరముని విడిచి భూమికి వచ్చిన వ్యక్తి ఎవడు? ఆయనను మన దగ్గరకు వచ్చి మనం తట్టినవాడు. ఇదిగో తలుపు వద్ద నిలుచుండి, హీ కేమ్ నియర్. ఎంతవరకు వచ్చాడు? ఎంత దగ్గరికి వచ్చాడంటే నీ ఇంటికి వచ్చాడు, నీ హృదయమైన తలుపు దగ్గర. ఇలా నన్ ఎల్స్ ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. ఇంటికి పోయిరా లోకం అంతస్తు. ఇప్పుడు రమ్మానండి చూద్దాం, సింహాసనం దక్కిన తర్వాత రమ్మానండి. కానీ ఆయన సింహాసనం ఆకాశం, ఆయన సింహాసనం భూమి అయినాక ఆకాశం పట్టింది. ఆయనే వచ్చాడు, నోబడీ ఎల్స్. అధికారం ఉంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ గడగడలాడిస్తున్నాడు ప్రపంచాన్ని ఇప్పుడు పన్నులు వేసి. అధికారం ఉంటే అలా ఉంటారు, చెలాయిస్తారు. మన రాష్ట్రంలో అధిపతి అయినా, దేశానికి అధిపతి అయినా అలాగే ఉంటారు. మన ఇంటికి రాలేరు వాళ్ళు, మన గుమ్మాన్ని తట్టలేరు, మనం మన నష్టం తాగలేరు. కానీ ఈయన వచ్చారా? ఎంతవరకు? మన ఇంటి వరకు. మన ఇంట్లో మన హృదయాన్ని మనలో కూడా వచ్చారు. రెండవ కారణం ప్రేమ మనల్ని సృజించింది, ఆయన వలె ఆయన కొరకు సృజించింది. రెండవ కారణము, ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. రైట్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్ ప్రయాణం చేశాడు. ఎంతగా డొనాల్డ్ ట్రంప్ ఇండియా రాడు, అమెరికా ప్రెసిడెంట్. ఢిల్లీలో ఉన్నవాళ్ళు, విజయవాడలో ఉన్నవాళ్ళు రారు. కానీ యేసు ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారు ఆయన. కూర్చుంటే ఉంటాడు అక్కడ. 139 దావీదు కీర్తన అదే అంటాడు ఆయన. అవునా? వద్దొద్దు, వెళ్ళొద్దు. పనుమార్లు ఆయన గాయనం రేపుతావు నువ్వు. హరి దేవుని మందిర సమయం ఏదైనా సమయం కూడా గమనించు. మనం వి బిహేవ్ యాజ్ వి లైక్. మనం తోసినట్టుగా నడుస్తాం మనం. అరే ఆరాధన ఈ టైంలో వెళ్ళాలి మనం, ఎవరికి స్పృహ ఉండదు. అందుకే ఇలా ఉంటుంది. ఆ దేవుడు ఎంత ప్రేమించిన దేవుడు. రెండవ హేతువుని బట్టి మనం ఆరాధించాం. మొదటి హేతువా, ఆయన కొరకే మనం పుట్టించబడ్డాము. ఎలా పుట్టించబడ్డా ఇంకా వివరాలు ఉన్నాయి అక్కడ. రెండవది, ప్రాణం పెట్టినంతగా ఆయన మనలను ప్రేమించాడు. పరముని విడిచి భూమికి వచ్చినారు, మరణించినారు మన ఇంటికి, మన వాకిటికి. రెండవది. మూడవది హేతువా, ఆయన ఆరాధించక మరొక హేతువా, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయం 21. వాట్? ఏంటండి? మనం ఆయన యందు దేవుని నీతి, మనుష్య నీతి కాదు. నీ నీతి నీవు ఏదైతే అనుకుంటున్నావో, తగుదునమ్మా అని అనుకున్నావో, అది దేవుని ఎదుట మురికి గుడ్డ. మనం ఆయన యందు దేవుడు అనుగ్రహించే నీతి. మన తండ్రి అయిన అబ్రహాం ఈ కోవకు చెందినవాడు. అబ్రహాం దేవుని నమ్మెను, నీతిగా. దేవుని యందు నీతి అగునట్లు, దేవునికి నీతిగా కనబడినట్లు పాపం ఎరుగని ఆయనను అక్కడ మన పాటల పుస్తకాలు లేదు, కానీ ఆ పాట మా తండ్రి పాడేవారు. ఆయన భూమి మీద ఉండగా. ఎస్, ఆ పాట. ఆయన నాకు పూర్తిగా రాదు. లేట్గా వచ్చేవారంటే నాకు కొంచెం కోపం. మరి అలా మధ్య మధ్యలో వస్తూ ఉంటారు, నేను సహించాలి. మాట్లాడితే వారికి బాధ, మాట్లాడకపోతే నాకు బాధ. ఎంతో అలాంటి దేవుని సేవకుడు రోజు చావాలి, రోజుకి 10 సార్లు చావాలి. ఈ పరిస్థితుల్లో నోరుపి మాట్లాడకూడదు, కోపగించకూడదు, కోపపడకూడదు. మనం ఆయన యందు దేవుని నీతగునట్లు పాప పెరుగని. ఇది ఎలా ఉంది? ఇది ఎంత అద్భుతం కాదు? అది ఎవరి గురించి అని ఒక దెబ్బ పడగలం మనం.
తిట్లు తింటాము ఎవరి గురించైనా. భార్య పడుతుందా? ఎంతకాలం సహించనండి? మిమ్మల్ని కట్టుకున్నప్పటి నుంచి చూస్తున్నాను అని స్త్రీలు ఎంతమంది ఉంటారు. నిన్న మనం పెళ్ళైనోడు కూడా కోపం వస్తుంది వాడికి. నిన్న మన భార్య కాదు, భర్తలు కూడా ఇది ముదనష్టపు దాన్ని అంటాడు. చావలేక బ్రతుకుతూ కొనసాగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బోత్ ఇద్దరు కూడా. ప్రియ సహోదరి, ప్రభు అనుభవించిన బాధ కంటే ఎక్కువ ఆయన పాపముగా చేయబడ్డాడు. మన పాపముల కొరకు ఆయన పాపమాయ ఆయన మన కోసము పాపమాయను. అవునా? ఆయన మన కోసము పాపముగా చేశాను. పాపమైపోయాడు. ఎందుకు? పాపరహితుడు. ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాడాలి. కుండా నా దైవమా నా పాపములకు రాఖీ పాటలు. ఆ పాట చాలు. దావీదు అనుభవం. ఆయనకు స్తోత్రం కృతజ్ఞతను ఆయన నా నోట ఉంచాడు. ఆ పాట విని అనేకులు జీవంతో కూడిన పాటలు, బాధతో భారంతో కూడిన పాట పాడితే ఏ బోధకుడు సరిపోడు. ఏ బోధకుడు సరిపోడు పాట పాడే ఒక సింగర్ ముందు. బోధే మేలు చేస్తుంది అనుకోవద్దు ఎప్పుడు మీరు. వాక్యం చేపిస్తుంది అలాగని బోధకులే మేలు చేస్తారు అనుకోవద్దు ఎప్పుడు మీరు. మీ ఇంటిలో రక్షణ సునాదం వినపడుతుంటే అంటుకుంటుంది. పక్క వాళ్ళ ఇంటిని కూడా కాలుస్తుంది, అది అంటిస్తుంది, ఆలోచింపచేస్తుంది అది. ఇది మూడవదండి. హేతు, ఆయన ఆరాధించే హేతు. ఆయన యందు నీతి వస్త్రం తేలిగి వచ్చేసింది అనుకుంటున్నారు మీరు? నీతి వస్త్రం, రక్షణ వస్త్రం ఆరాధన చేసేస్తారు 2-3 మాటలతో. దాని వెనకాల ఎంత హిస్టరీ ఉందో, ఎంత స్టోరీ ఉందో. 5:17లోనే అక్కడ అదే అధ్యాయంలో అది నాలాంటి పాపి భూమి మీద ఎవ్వడూ ఉండడు. ఏది చేయాలో అది చేయకూడదే చేసే స్వభావం నాది. దేవుడు నా కొరకు పాపమయ్యాడు, బలైనారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే నా నిమిత్తం ఎంత గొప్ప కార్యం చేశాడు. ఆయనను విశ్వసించిన నేను నీతిగా చేయబడి నేను పలుమార్లు ఆయన గాయాన్ని రేపే స్వభావం నాది. ఆయన ప్రేమిస్తాడు. ఆయన ఇంట్లో నుంచి ఈ మధ్యకాలంలో 9 నెలలు గర్భిణీ స్త్రీ ప్రసవానికి దగ్గర రోజులు వచ్చేసినాయి. రోజుల్లో ప్రసవిస్తుంది. తనతో కాపురం చేసిన వాడు ఉన్నాడు కదా ఒకడు, కొంచెం విశాఖపట్నం అనుకుంటా, ఆ వాట్సాప్లో వచ్చింది. తను చంపేశారు పట్టుకుని. లేటుగా వస్తున్నాడు మనుషుడు ఇంటికి, తాగొస్తున్నాడు, తందనాడుతున్నాడు. అనుమానిస్తుంది భార్య. ఏంటి వాళ్ళిద్దరిది ప్రేమ వివాహాలు ఎలాగ ఉంటాయి అనుకుంటా. జాగ్రత్త పడండి సుమా. మారు మనసు పొందినోడిని నువ్వు చేసుకో, మారు మనసు పొందిన అమ్మాయిని చేసుకోండి. అనుమానిస్తుంది అంతే. ఎంత లేటుగా వస్తావు అంతే అడిగింది అంతే. ఎందుకు చెప్పాను ఈ విషయం? ఇప్పుడు ఒకరినొకరు క్షమించుకోలేరు. ఎంత సహించాడు దేవుడు మనల్ని, ఎంత సహించాడు. నూతన స్వభావం ఏదండి వాళ్ళకి. అమ్మా నాన్న విడిచిపెట్టేస్తుంది ఆ స్త్రీ, నా కొరకు నాతో కాపురం చేస్తుంది ఇంతగా అని ఏమాత్రం గ్రహింపు లేకుండా. ఇలాంటి ఎన్నో యవనస్తుల మధ్య నూతనంగా పెళ్ళైన వాళ్ళు 20-30 సంవత్సరాలు కాపురం చేసినా కానీ వాళ్ళ మధ్య కూడా ఈ కుంపటి ఉంటుంది. ఎందుచేత అంటే ప్రధాన కారణం యేసు ప్రభుని ఎరగకపోవటం వల్ల
నూతన స్వభావాలు వాళ్ళు లేక వల్ల దేవుని నమ్మితే ఎవడైనా కాగా క్రీస్తు ఉన్నాడేలా వాడు అవి పోతాయి కొంచెం. అంటే ఆ గుణలక్షణాలు వస్తాయి. యేసుప్రభు యొక్క గుణలక్షణాలు మనకి కొద్దిగానే కలిగి ఉంటాం. రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. పాపముగా చేయబడిన ఆయన మనకు బలైపోయినారు. ఆయన రక్తాన్ని చెందించినారు. ఏదైనా వస్తువు కావాలంటే మనం కొంత మూల్యం చెల్లిస్తాం. 1,00,000, 50,00,000, ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొంటున్నారు. ఇప్పుడు కడుతున్నారు కూడా. ఏదైనా నీ ఉండటానికి ఇల్లు అంతగా ఖరీదు చెల్లించాలి. మనము విడుదల పొందటానికి, విమోచించడానికి ఎంత క్రయం. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక. అక్కడ ఇది రోమాలో ఉన్న సంఘానికి జ్ఞాపకం చేసి 9వ వచనంలో ఆయన రక్తము వలన ఇప్పుడు అంటే కొంతమంది ఆ రోమన్ క్యాథలిక్ కూడా ఎవరు సిలువ వేసుకుని విధుల్లో నడుస్తూ ఊరేగిస్తున్నారు గుడ్ ఫ్రైడే రోజు. అది చేయవలసిన పని లేదు. 40 రోజులు నువ్వు విచారంతో ఉండక్కర్లేదు. నీ ముఖం వికారంగా చేసుకోక్కర్లేదు. మనకి చింత ఎక్కడది? ఇంకా చింత లేదు, యేసు పుట్టేను అని పాట పడుతూ ఉంటారు కొంతమంది. మరి ఇంకెందుకు చింత? 40 రోజుల ఉపవాసాలు ఎందుకు? ఉపవాసం ఉండేది మనం మారు మనసు అనేకులు పొందాలని. నీ భర్త మారాలని ఉపవాసం ఉండు. యేసు ప్రభు చనిపోయినాడని ఉపవాసం ఉండక్కర్లే. 40 days బైబిల్లో చెప్పట్లేదు మనకి. నా కొరకు కాదు అని అన్నాడుగా. ఏడవాలి. 40 రోజులు ఏంటి? 360 రోజులు ఏడవాలి. మనం చింతించాలి. కేవలం 40 రోజులే కాదు. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చి, ఇప్పుడు అంటే ఆయన రాకపోతే లేదు, ఇప్పుడు నీతిమంతులుగా. ఇదండి 3వ అంశముగా మనం చూసాము. పాపముగా చేయబడిన యేసుక్రీస్తు ఎలాగున బలైపోయినారు, ఎలాగున మన నూతన సృష్టిగా చేసినాడు, ఆయన రక్తం మనల్ని నీతివంతులుగా చేసిందో. అందుకని ఇక్కడ ఒక మాట రాయబడి ఉందండి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. 6:18. రోమా, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఎందుకు? హల్లెలూయా చెప్దామా? మాటికి అల్లుళ్ళు చెప్పలేము మనం. పాపము నుండి విమోచింపబడి నీతికి, పాపము నుండి విడుదల పొందాలంటే ఇంతగా రక్తం కార్చాలి, ప్రాణం పెట్టాలి. ప్రపంచంలో ఒక విషయం అయితే గమనించుదాం. ఎవరైనా ప్రాణకోటి కొరకు ఈ మానవాళి కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ మనుషుడు ఏ మనుషుడే పెట్టినా కానీ మనకు రక్షణ ఇవ్వదు. అందుకే ఇక్కడ పాపము నుండి విమోచింపబడి నీతికి దోషులైందరూ ఎందుకు దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇటు కృపకు మనల్ని పాత్రగా చేశాడు కాబట్టి చివరిగా మరొక మాట చూసుకుందాం. 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. చాలండి. ఈ మాటలు కూడా జ్ఞాపకం. 4వ హేతు ఆయన ఆరాధించటానికి. యేసు అంటున్నాడు పునరుద్ధానమును. ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పునరుద్ధాన దినము ప్రతి ఆదివారం పునరుద్ధాన దినమే. కానీ యేసుప్రభు చనిపోయిన రోజు ఒకటి ఉంది, యేసుప్రభు లేచిన రోజు. అందుకని దీనికి ప్రత్యేకత ఉంది. జ్ఞాపకం చేసుకుని సత్యం దగ్గరికి మనం వెళ్ళాలి. సత్యం మనలను స్వతంత్రులుగా విడుదలిస్తుంది. మరలా దోషాలు ఉంటే విడుదల, మరలా నీతిగా జీవించేటువంటి విడుదల. ఇట్ షుడ్ బి నిత్యము కూడా నూతనపరచబడాల.
నిత్యము నూతన పరచబడాల. 1 వాక్యము, 2 క్రీస్తు యొక్క రక్తము, 2 పనిచేస్తాయి. 1 వాక్యము, 2 ప్రతిరోజు కూడా. ఒక దైవజనుడు ప్రార్థన నాకు తెలుసు, 1984 అనుకుంటా. ఆయన కుర్చీ మీద నుంచి లేవలేరు, వాక్యం కూడా చెప్పలేకపోతున్నారు. దైవజనుడు, ప్రపంచాన్ని వడికించిన భక్త్ సింగ్ గారు. ఆయన ఎలా ప్రార్థన చేశారో తెలుసా? ఒక చర్చికి వచ్చారు భీమవరంలో. నేను కూడా 10 మంది మోకరించారు. చర్చిలో కాదు, రూములో, బహుశా ఆ మందిరానికి వెళ్ళటానికి ముందు ప్రార్థన చేసుకుంటాం. అటు వారిలో నేను కూడా ఉన్నాను అక్కడ. ఓ లార్డ్, క్లెన్స్ మీ మై బ్లడ్, క్లెన్స్ మీ మై లైఫ్. దేవా, ఓ లార్డ్, క్లెన్స్ మీ త్రూ యువర్ ప్రెషస్ బ్లడ్. నీ అమూల్యమైన రక్తంతో మరొకసారి నన్ను. 85 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి, 90కి దగ్గర దగ్గర. అంటే దైవజనుడుగా చలామణి అయిపోయిన పాపం ఉంటుంది ఆయనలోను. ఎస్, మనసాక్షికి కల్మషం తోచకుండా ఉన్నట్లు ఈ మాట చెబుతూ ఉండాలి. ఏమో నా మటుకు నేను బాగానే ఉన్నాను, ఏమో దేవుని దృష్టికి ఎలా ఉన్నాను, అందుకని ఈ మాట చెప్పి ఆయన ప్రార్థనలో ఈ మాట కంపల్సరీగా ఉంటుంది. O Lord, cleanse me with thy precious blood once again. ఆయనే ప్రార్థన చేయవలసి వస్తే అట్లాగా నీవు నేను కూడా. ప్రియులారా, ఇక్కడ 25వ వచనం, 11:25. యేసు పునరుద్ధానమును, యేసునందు ఉంచిన మనము ఆయన పిల్లలయ్యాము, రక్షింపబడ్డాము. ఆయన పిల్లలుగా ఉండటానికి ముందు, ఆయన రక్షింపబడక పూర్వమే ఆయన పిల్లలుగా ఉన్నాం. అవునా కదా? ఆయన మనల్ని పుట్టించాడు కదా. యెషయా 43, 7వ వచనం ప్రకారం. అందును బట్టి ఆయన ఎంతో ప్రేమించాడు. ఆయన ఇమేజ్లో, ఆయన రూపములో. అవునా కదా? ఎస్, వచ్చాను. కాబట్టి అందుకు రెండవది, పాపం నుండి విడుదలిచ్చిన కొరకు భూమికి వచ్చారు. మత్తయి 1:21 ప్రకారం ఆయన చనిపోయినారు. మూడవది ఏమనుకున్నాం మనం? నూతన సృష్టిగా చేశాడు. ఓకే, నూతన సృష్టిగా చేశాడు ఆయన. పాపంగా చేయబడ్డారు మన కొరకు. 4వది చివరిగా ఆయన మనకు యేసు పునరుద్ధానమును. ఈ అనుభవం మనం కలిగి ఉంటున్నప్పుడు దీని కొరకు మనం ఏం చేయబడతామంటే, రోమపత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. ఆగండి. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో పాటు ఆయన చనిపోయినారు. ఆయన చనిపోవటం మన కొరకు. నువ్వు చచ్చావా? దేనికి చావాలి? మన అనుదినం. అదే దైవజనుడు పక్షంగా చేస్తూ అనుదినం చావాలి. అంటే మరొకసారి మరణమందు ఐక్యం అవ్వాలి. అరే, వాక్యం ఉంది కదా, మాట్లాడి మీకు అర్థం కావట్లేదు. ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యపరచబడాలి మనం. ఐక్యము గలవారమైన ఎడల, ఐక్యం కాకపోతే నీవు విడుదల పొందిన వాడు కాదు, నీతిమంతుడు కాదు, పరిశుద్ధుడు కాదు. ఐక్యం కావాలి, అగైన్ అండ్ అగైన్. మరణముందు ఐక్యత కావాలి. రెండవది, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును మనము ఐక్యత కలిగి. అంటే ఆ దుస్థితిలో నుంచి, ఆ లోక సంబంధించిన బ్రతుకు నుంచి విడుదల పొంది పునరుద్ధానం తిరిగి జన్మించిన అనుభవం గుండా మనము భూమి మీద నడవాలి. అది పునరుద్ధానమందు ఐక్యత అంటే. పునరుద్ధానం చెందాను అంటే చావు బ్రతుకునండి. చావు గోతి నిజం ఉంది కదా, ఇసుకే పాడాడు ఆ పాట. అంతా కాదు, పొడి మాటలతోటి. పౌలు పాడాడు, కీర్తనకారుడు పాడాడు, నాశనమను. నువ్వు పాడలేదా? అయిటు నువ్వు పాడవలేదు, కానీ నేను పాడుతున్నాను. మరణమందు ఐక్యం కావాలి, రోజు ఐక్యం కావాలి. అనగా ఇంకా నాలో ఏమైనా ఉందదేమో. శేషము, క్యాన్సర్ వ్యాధి యొక్క మూలాలు ఉంటాయంట. కట్ చేసి కొలిది అది మనలో కూడా అంతే, అంతకంటే డేంజరస్ మనుషులు. చాలా టైం అయిందేమో. ఈ 4 గంటల గ్రహింపుతో మనం ప్రభుని ఆరాధించుకుందాం.
పాటలు పాడలేదు పూర్తిగా. ఆ? ఒక పాట 3 పాటలు ఏదో సాంప్రదాయం కాబట్టి ఒకటో రెండో శరణాలు పాడాం. తృప్తిగా పాడాలంటే పాటలని పూర్తిగా పాడుకో అందరికాడే, అంతకంటే ఏం కాదు. పాటలే వాక్యం కూడా ఎంతోసేపు చెప్పటానికి ఉండదు, గంటల తరబడి చెప్పొచ్చు. కానీ మనం ఒక సమయం మనం కేటాయించుకుంటాం, ఇది ఆరాధన సమయం, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉండాలనుకుంటాం. మనం అలాగ మనం నడుచుకుంటే దేవునికి మహిమ. ఆయన మన తలంపు ప్రకారం మన జీవితాలు ఉండాలని దేవుడి ఉద్దేశం. కాబట్టి ఈ 4 తలంపు జ్ఞాపకం చేసుకుందాం, క్లుప్తంగా ఆరాధన చేద్దాం. 10:40 అవుతుంది. ఒక అరగంట 30 నిమిషాలు ఆరాధన క్లుప్తంగా చేయండి. ఇంకా బయటిదంతా వద్దు. ఎంతో భారం ఉంటుంది నీకు, ఎన్నో దేవునితో అనుభవాలు ఉంటాయి, అన్నీ చెప్పి ఆరాధన చేయటానికి సమయం ఉండదు. తృప్తిగా ఆరాధన చేయాలంటే ఇంటికాడే, తృప్తిగా ఆరాధన చేయాలంటే రోజు మందిరానికి వస్తే వాళ్ళు చేస్తారు సహోదరులు. అరగంట ఏమో ఆరాధన, అరగంట ఎంత మొత్తం అవసరమైతే అంత టైం అనేది తీసుకోవచ్చు. అంతే. ఇప్పుడు ఈరోజు మాత్రం తృప్తిగా చేయలేము, తప్పదు. తర్వాత మనం ఆరాధన తర్వాత రెండవ వర్తమానం ఉంటాం. రెండవ వర్తమానం అయిన తర్వాత బలలో పాలు పొందుతాం. తర్వాత ప్రేమ విందు పైన. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఈరోజు 3:30 గంటలకు ఇక్కడ అందరూ కూడుకుందాం. ప్రేమ విందు తర్వాత సువార్తకు వెళ్దాం. సువార్త